ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 63వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు అనుగ్రహించినటువంటి ఆంజనేయ స్తుతిలో చతుర్థ శ్లోకం. కృతాభీరనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాస్మం జయశ్రీ సమేతం భజే రామదూతం. కృతాభీరనాదం, భయంకరమైన గర్జన చేస్తారు స్వామివారు. రాక్షసులను చూడగానే కోపం వచ్చేస్తుంది ఆయనకి. గర్జన చేస్తారు, భయంకరమైన గర్జన. కృతాభీరనాదం, భయంకరమైన నాదం. క్షితిక్షిప్త పాదం, కోపంతో నేల మీద అడుగును గట్టిగా వేస్తారు. ఘనక్రాంత భృంగం, ఒక్కసారిగా మేఘ ధ్వని ఎలా ఉంటుందో అలా ఆయన గర్జన వ్యాపిస్తుంది. కటిస్థోరుజంఘం, కటిస్థ ఉరుజంఘం, నడుం మీద చేతుల్లో పెట్టుకుంటారు స్వామి. కటిస్థ ఉరుజంఘం, అలాగే తొడల మీద చేతులు పెట్టుకుంటారు. వియద్వ్యాప్త కేశం, ఆయన కేశములు ఆకాశమంతా నిండిపోయి ఉంటాయి. భుజాశ్లేషితాస్మం, ఆయన భుజాల మీద పర్వతాలు ఉంటాయి రాక్షస సంహారం కోసం. భజే, అలాంటి స్వామివారు. జయశ్రీ సమేతం భజే రామదూతం. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే కదా. రామాయణంలో కానీ పరాశర సంహితలో కానీ, అంటే ఆంజనేయ స్వామి వారి చరిత్రను పరాశరులు వారు, వ్యాసుల వారి తండ్రి గ్రంథం రాశారు. దాని పేరు పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారి చరిత్ర, ఆంజనేయ స్వామి వారి విభిన్న మంత్రాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి 120 అధ్యాయాలతో ఉంటుంది బృహద్ గ్రంథం. ఇంకా రామాయణంలో ఉత్తరకాండలో మొత్తం కిష్కింధకాండ నుంచి ఉత్తరకాండ వరకు ఆంజనేయ స్వామి వారు లేకుండా రామాయణం జరగలేదు. అలాంటి స్వామివారు రామదూత. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే. జయశ్రీ సమేతం భజే రామదూతం. కృతాభీరనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాస్మం జయశ్రీ సమేతం భజే రామదూతం. ఇప్పుడు 63వ లహరి. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావదంసాయతే. ఎంత అద్భుతమైన భావనండి. తిన్నడు ఆటవికుడు, ఎటువంటి సంస్కారము లేనివాడు పరమేశ్వరుణ్ణి సేవించి మోక్షం పొందాడు. ఆ కథను అద్భుతంగా వివరించారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకవళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే. చివరి ధాతురూపాలు చూడండి. ఆత్మనేపది ధాతురూపాలు. కూర్చాయతే, అభిషేకాయతే, ఉపహారాయతే, అవతంసాయతే. మహానుభావులు. మార్గావర్తిత పాదుకా, దారిలో అనేక పర్యాయాలు నడుస్తూ ఆ చెప్పులు వేసుకుని నడుస్తున్నాడు. పశుపతే అంగస్య కూర్చాయతే, ఆ చెప్పును ఆ శివలింగం మీద పెట్టాడు. అది ఆయనకి అలంకారమైంది. గండూషాంబునిషేచనం, అభిషేకం చేద్దామని విన్నాడు. శివలింగానికి అభిషేకం చేయాలి అని తిన్నాడు. చేయాలంటే పాత్ర ఏది? పాత్ర లేదు. చెరువు దగ్గరికి వెళ్ళాడు.
అద్భుతమైన సరస్సు అది, నది. అక్కడికి వెళ్ళి నోరు కడుక్కుని నోటి నిండా నీళ్లు పోసుకుని వచ్చాడు. గండూషాంబు నిషేచనం, అలా ఆ నోట్లో ఉన్న నీళ్లను అంటూ ఊదాడు. ఆ నీళ్లతో అభిషేకం చేశాడు. అద్భుతమైన అభిషేకం. పురరిపోర్ దివ్యాభిషేక అయితే పరమేశ్వరుడిగా దివ్యమైన అభిషేకం అంట. కించిద్భక్షిత మాంసశేష కబళం, అంతకుముందు మాంసం ఏదో దొరికింది, దాన్ని కొంచెం తిన్నాడు. ఆకలేసి కొంచెం తిన్నాడు, ఇంకా ఉంది. పెట్టడానికి స్వామికి పెట్టడానికి ఏమీ లేదు. అది తీసుకొచ్చాడు, నివేదన చేయాలి కదా. కవళం, కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే, అది అద్భుతమైన నివేదన. ఇదే భక్తి, మూఢభక్తి, కానీ దివ్యమైన భక్తి, కాలుష్యరహితమైన భక్తి. భక్తి కిం నకరోచ్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి అనేది ఇంత పని చేస్తుందా? చేసింది. వనచరుడు ఒక కిరాతుడు, ఆటవికుడు భక్తులలో శ్రేష్ఠుడయ్యాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కనిపిస్తుంటుంది, దర్శనమిస్తుంటాడు. ఈ శ్లోకంలో కన్నప్ప భక్తిని చెప్పారు. దోషమని తెలియదు, తన కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు. పుక్కిలించి ఉమ్మేసిన నీటితో అభిషేకం చేశాడు. తను కొంచెం తినగా మిగిలిన అడవి పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. భక్తి చేయలేనిది ఏమైనా ఉందా? జ్ఞానహీనుడే, కానీ శివభక్తుల్లో గొప్పవాడు. మార్గావర్తిత పాదుకా పశుపదే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోచ్యహో వనచరో భక్తావతంసాయతే. ఆ మహానుభావుల భక్తులందరికీ నమస్కారం చేద్దాం. శుభం భవతు.